యావండోయ్ వెల్కమ్ టు గోదరమ్మాయి. ఇవాళ నేను ఆత్రేయపురం పూతరేకులు ఎలా తయారు చేస్తారో, అసలు ఈ పూతరేకులు ఎందుకు ఇంత ఫేమస్ చూడాలనుకున్నాను. అందుకని మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. అసలు ఈ ఊరు ఎంటర్ అవగానే రోడ్ మీద అన్ని లైన్ గా ఇలాగే స్టాల్స్ ఉన్నాయండి. ప్రతి షాప్ లోని కూడా పూతరేకులు లేదా వాళ్ళ హోమ్ మేడ్ స్వీట్స్. ప్రతి షాప్ మీద కూడా ఆత్రేయపురం పూతరేకులు లేదా ఆత్రేయపురం నేతి పూతరేకులు అని ప్రతి షాప్ మీద ఉందండి. నేనైతే చూసి చాలా షాక్ అయ్యాను, ఎందుకు ప్రతి షాప్ మీద ఇదే పెట్టుకున్నారు అని. దీని స్పెషాలిటీ ఏంటో చూడాలి అనుకుని ఇంకా ముందుకెళ్ళిపోయామన్నమాట. ఈ ఊర్లో ఆడవాళ్ళు అలానే మగవాళ్ళు కూడా ఇలా పూతరేకులు లేదా హోమ్ మేడ్ స్వీట్స్ అనేవి బిజినెస్ పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి సాగిస్తూ ఉంటారంటండి. ఇప్పుడు నేను కుండలు తయారు చేసే వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. వేసవకాలం ఎండల్లో ఇలాగా చల్లటి వాతావరణంలో ఇంత పెద్ద పెంకిటింట్లో కూర్చొని ఆయన కుండలు చేస్తూ ఉన్నారండి. ఆయన చూసి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అలాగే పక్కన కుండలు చూసి చాలా షాక్ అయ్యాను అనమాట. ఏంటి ఇన్ని కుండలు చేసేస్తారు ఆయన ఒక్కళ్ళే అనుకొని. అసలు ఈ తాతగారిని చూస్తుంటే కష్టే ఫలి అనే సామెత గుర్తొచ్చిందండి. ఇంకా నేను ఆపుకోలేక అడిగేశాను, ఏంటి తాతగారు ఎంత టైం పడుతుంది ఏంటి అని. ఎంత టైం పడుతుంది తాతగారు? గంట పడుతుందా? అసలు ఆయన మాట్లాడుతుంటే నాకు కొంచెం కూడా వినిపించలేదు. ఆయనకి అసలు ఓపిక లేనట్టు మాట్లాడారు. ఆ కొండలన్నీ కూడా పురుగురు పంపించేయాలి, పొద్దున్న ఎప్పుడో మొదలు పెడితే సాయంత్రం ఎప్పటికో అవుతుంది, రోజు ఒక టైం అంటూ ఉండదు అని చెప్పారు. ఇంకా నేను రేకులు తయారు చేసే మా అమ్మగారి దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇదిగో మా అమ్మగారు కుండని నూనెతో అలా క్లీన్ చేసుకుని మంటని సన్నటి సగ మీద పెట్టుకొని అలా పొయ్యి అంతా అడ్జస్ట్ చేసుకున్నారు. ఇంకో పక్కనే ఉన్న నానబెట్టిన బియ్య పిండిలోంచి క్లాత్ వేసి అలా ఒక్కలాగా లాగారండి, అంతే. భలే వచ్చింది రేకైతే. నేను చిన్నప్పటి నుంచి దీన్ని చూసే పెరిగాను కాబట్టి నాకు అంత ఆశ్చర్యంగా అనిపించలేదు. కానీ ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం పూతరేకులు చుట్టేటప్పుడు కొన్ని ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, వాటికి తగ్గట్టే ఆ రేకు సన్నగా భలే వచ్చింది. ఎక్కడ కొంచెం కూడా మందం లేకుండా అంత సన్నగా ఉందండి. దీన్ని ఎలా తయారు చేస్తారు మామగారు అని అడిగితే ఆవిడ చెప్పింది, బియ్య పిండి అనేది 6 గంటల సేపు నీళ్ళల్లో అలా నానబెట్టి రాత్రంతా వదిలేయాలండి. తెల్లవారు లేచిన తర్వాత అలా నానబెట్టుకున్న పిండిలోనే ఇంకా నీళ్లు కొన్ని ఎక్కువ వేసుకోవాలంట. ఇది మిల్క్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలాగా పలచగా రావాలంటండి. అంత పలచగా ఉంటేనే రేక్ అనేది సన్నగా ఫోల్డింగ్స్ కి సరిపోయేలాగా వస్తుంది అని చెప్పింది అమ్మాయి. నేను ఈ రేకులన్నీ ఎలా అమ్ముతారు మామగారు అంటే, ఒక్కొక్క రేకు 2 రూపాయలు, ఇలా 100 రేకులు చేస్తూ ఉంటాను, 200 వస్తాయి కదా రోజుకి అని చెప్పారు. అప్పుడు అనిపించిందండి, నిజంగానే ఎప్పుడు బార్గెనింగ్ చేయొద్దులంటే వాళ్ళ దగ్గర. అసలు ఆ వయసులో ఆవిడంత కష్టపడుతుందంటే చాలా గ్రేట్. అందుకని చూసి అలా ఉండిపోయి. నేను చెప్పాను కదా, ఈ ఊర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా వాళ్ళే చేసుకుంటారు అని. కుండ తయారీ ఒకళ్ళు చేసుకుంటే రేకులు ఇంకొకళ్ళు చేసుకుంటున్నారండి. మా అమ్మగారు ఒకళ్ళే కష్టపడుతున్నారు కదా, నేను కూడా అలా ట్రై చేద్దామని వెళ్ళానండి. ఇంకంతే, ఇలా కూర్చోవడమే నాకు చాలా అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాను. చాలా ఇబ్బందిగా అనిపించింది కూర్చోవడానికి. అలా రేకు తీసి వేసానా, సగమే వచ్చింది. అయ్యో ఇదేంటి, మన మీద హెల్ప్ చేద్దామని వెళ్ళాము, ఇలా అయింది ఏంటి అని రేకు తీస్తూ ఉంటే అసలు కొండకు పట్టి రేకు రావట్లేదండి. నేను చేసేది మామగారికి డబల్ పని అయ్యేలా ఉంది కదా అని అటువైపు చూసాను. ఈలోపు మామగారు వచ్చి, అమ్మ కొండ 400 రూపాయలు అని స్లోగా చెప్పింది. ఇంకా నేను ఈసారి మాత్రం చాలా బాగా వేస్తాను మామగారు, కొంచెం కూడా తేడా రాదు, సేమ్ మీరేసినట్టే వేసేస్తాను అని మధ్యలో ఆగిపోయిందండి. మళ్ళీ అసలు కొంచెం కూడా సరిగ్గా రాలేదు సార్. అయితే ఇంకా వెళ్ళొస్తాను మామగారు అని మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఇదిగోండి ఇలా రేకులు తీసుకొని ఫస్ట్ లేయర్ లో అయితే డ్రై ఫ్రూట్ చేశారు. ఇలా సెకండ్ లేయర్ తీసుకొని దాని మీద నెయ్యిని అలా పామేసింది. దాని తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్, దాంతో పాటే బెల్లం పౌడర్ కూడా వేసి ఇదిగో ఫోల్డింగ్స్ అయితే చేసేస్తున్నారు పూతరేకు మొత్తాన్ని. ఆవిడకి ఇక్కడ వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఫాస్ట్ గా ఫోల్డింగ్స్ చేసేసి దాంట్లో పెట్టేస్తున్నారు. అసలు ఆత్రేయపురం పూతరేకులు ఎందుకంత ఫేమస్ అని అందరూ అంటూ ఉంటారు కదండి. ఇవాళ అర్థమైంది కదా ఈ పూతరేకులు ఎందుకంత ఫేమస్. ఒక్క చిన్న కల్తీ కూడా లేదండి, మొత్తం అంతా కూడా వాళ్ళే ఓన్ గా ప్రిపేర్ చేసుకుని నీట్ గా వాళ్ళంతటా వాళ్ళే చేస్తున్నారు. ఈ ఊర్లో చిన్న పెద్ద మధ్య అని ఏమి తేడా లేదండి. ఎవరికి ఓపుకుంటే వాళ్ళందరూ వచ్చి ఇలా చక్కగా ఓపుకున్నంత వరకు కష్టపడి షాప్స్ అయితే రన్ చేసుకుంటున్నారు. ఆత్రేయపురం అనేది ఊరు పేరు అని మాత్రమే తెలుసు నాకు. అక్కడికి వెళ్ళాక అర్థమైంది, ఆ ఊరు పేరుని ఇంటి పేరుగా మార్చేసుకుని మంచి బిజినెస్ అయితే చేసుకుంటున్నారు. ఆత్రేయపురం పూతరేకులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అలానే వీడియో ఎంత కష్టపడి చేసేందుకు లైక్ చేయండి.